హాయ్ హలో గైస్, వెల్కమ్ టు నిండు లక్కీ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్ హల్వా అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మిల్క్ బ్రెడ్ తీసుకొని చిన్న ప్యాకెట్ ఒకటి, దాంట్లో ఒక 16 పీసెస్ వస్తాయి. నేనైతే మొత్తం చేసేసానండి. అట్లా 16 పీసెస్ తీసుకొని దాని చుట్టూ ఉన్న బ్రౌన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటిని 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి అట్లనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి, చాలామంది డాల్డా యూస్ చేస్తారు. డాల్డా ఏంటంటే హెల్త్కి అంత మంచిది కాదు. ఇంట్లో హోమ్ మేడ్ గీ ఉండగా డాల్డాలు ఇవన్నీ ఎందుకండి. అట్లా 4 పీసెస్ కట్ చేసుకున్న వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి వేసేయండి. వేసి ఒక్కొక్క పీస్గా వేసుకోండి. మొత్తం ఒకసారి వేస్తే ఏమంటే పైన అంతే తెల్లగా ఉండిపోతాయి, అడుగున మాడిపోతాయి అన్నమాట. ఫస్ట్ నేను చేసిన మిస్టేకే అది. స్టార్టింగ్లో ఒకసారి చేశాను, మంచిగానే వచ్చింది కానీ కలర్ బాగా బ్రౌన్ అయిపోయింది. ఈసారి మాత్రం బాగా కుదిరింది, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మా పాప అయితే అస్సలు వదలలేదు, బాబు తిన్నాడు, మా వారు కూడా తినేసారనమాట. అట్లా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో నెయ్యి ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఉంటే సరిపోతుంది. ఒకవేళ నెయ్యి లేకుంటే నెయ్యి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు అట్లనే మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అంటే బాదము, పుచ్చపప్పు విత్తనాలు అవి ఉంటాయి కదా, అవి ఏ వేసుకున్నా టేస్ట్ మంచిగా ఉంటుంది. బ్రెడ్ హల్వాలో కోవా లేకుండా చేస్తున్నాం అనమాట మనం ఇప్పుడు. నెక్స్ట్ పాకం కోసము కావాల్సినవి చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో 1 కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని వాటర్ కొంచెం మరుగుతున్న టైంలో ఇలాచి పౌడర్ వేసుకున్నానండి. పాకం మనకి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా పంచదార కరిగే పట్టుకు ఉంటే సరిపోతుంది. అట్లా కరిగి అయిపోయిన తర్వాత దాంట్లోకి ముందుగా మనము వేపి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఆ పాకంలోకి వేసేసుకొని షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత వాటిని బాగా మెత్తగా అయ్యేలాగా తిప్పాలన్నమాట. మనం ఎంత బాగా వాటిని తిప్పుతా మెత్తగా అవుతుందో అంత టేస్ట్ బాగుంటుంది. అట్లా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత దాంట్లోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్, దాంట్లోకి 1 టీ గ్లాస్ వరకు పాలు పోసుకోండి. నేనైతే కాగబెట్టిన పాలే పోసానండి, మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి పోసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్.